హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో అయితే ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ ముందు వీడియోస్లో చూశారు కదా, బోట్ నెక్ బ్యాక్ పార్ట్ ఎలా తిప్పేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా తిప్పేసుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసినాం అండి. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా యాస్టీస్గా మనము నెక్కుని బ్యాక్ నెక్ ఎలాగైతే తిప్పేసామో ఫ్రంట్ నెక్ను కూడా అయితే వర్క్ లేదు కదా, అయినా కానీ ఫ్రంట్ నెక్ తిప్పేసేసుకొని మీరు పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదా అలా వదిలేసుకోవాలనుకుంటే వదిలేసుకోవచ్చు. అయితే తిప్పేసుకుంటే మటుకు చాలా నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇలాగా ఫ్రంట్ నెక్ అనేది జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాక ఇలాగ కార్డ్స్ పెట్టుకుంటే కన్నా మీకు చెప్పాను కదండి, ఎక్కడన్నా కానీ రౌండ్ అనేది కుచ్చు లేకోకుండా మీకు నీట్గా ఉంటుంది. సో ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా తిప్పేసేసుకున్నాక టోటల్గా కూడా ఇలాగ పై కుట్టు అనేది వేసేసుకోండి. సో స్టార్టింగ్లో ఎవరైనా సరే అండి చేసేటప్పుడు కొద్దిగా మాకు ముడతలు వస్తుంది, కుచ్చు వస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా. సో అక్కడ ఆ కార్డ్స్ పెట్టడం వలన మీకు కుచ్చు ముడతలు అనేది క్లాత్ అనేది రేకోకుండా నీట్గా ఉంటుంది. సో టోటల్గా కూడా ఇలాగ మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోండి. నేను 2 పార్ట్స్ అలాగే చేసేస్తా ఉన్నాను. సో మొత్తం టోటల్గా కూడా ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది పూర్తిగా కటింగ్ చేసేసేయండి. సో ఇలా మొత్తం కటింగ్ చేసేసాక నేను డాట్స్ అయితే మటుకు టోటల్గా కూడా చూడండి ఒకసారి, ఇది బోట్ నెక్ అయినా కానీ ఫ్రంట్ వచ్చేసేసి వీళ్ళు నార్మల్ కటింగ్లోనే బోట్ నెక్ పెట్టుకున్నారండి. సో కాబట్టి డాట్స్ కూడా సేమ్ యాస్టీస్గా మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే పడతామో అలాగనే పట్టాలా. సో ఈ పార్ట్కి మిస్ అయ్యారు కదా, ఈ పార్ట్కి చెప్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసేసి 4 ఫింగర్స్ గ్యాప్ అండి. స్టార్టింగ్ నుంచి 4 ఫింగర్స్ పెట్టుకొని, ఒకవేళ 4 ఫింగర్స్ కాదు అని చెప్పేసి అని అనుకుంటే మీరు టేపుతో అయితే 3.5 ఇంచెస్కి గ్యాప్ చూసుకోవాలండి. 3.5 ఇంచ్ వదిలేసేసిన తర్వాత ఇలాగా 1.5 ఇంచు మనము ఫోల్డింగ్ది చేసేసుకొని డాట్ పట్టినామనంటే కరెక్ట్గా వస్తుంది. సో డాట్స్ పర్ఫెక్ట్గా రావాలి, ఇంకా పర్ఫెక్ట్గా చూడాలి మేము అని చెప్పేసి అని అనుకుంటే నా ముందు వీడియోస్లో డాట్స్ ఎలాగ పట్టాలని చెప్పేసి అన్న వీడియో కూడా ఉందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, కంపల్సరీ అది వాచ్ చేయండి, మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓన్లీ డాట్స్ ఒకటి. సో ఇప్పుడు వచ్చేసేసి మనము క్రాస్ బెల్ట్స్, సో క్రాస్ బెల్ట్లు కూడా మొత్తం టోటల్గా కూడా యాస్టీస్గా నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే చేసేసుకుంటామో ఈ బ్లౌజ్కి కూడా అలాగనే అండి. సో ఇక్కడ వచ్చేసేసి క్రాస్ బెల్ట్ నేను లైనింగ్ వచ్చేసేసి 2 పీసెస్, పై క్లాత్ వచ్చేసేసి 1 పీస్ తీసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇలాగ జాయిన్ చేసేసుకోండి. సో ఇలా జాయిన్ చేసేసుకున్నాక మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి. సో ఇంకో క్రాస్ బెల్ట్ కూడా సేమ్ అలాగనే. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, సో ఇందాక పెట్టినండేది మనకు పై పక్కది ముందుకు వచ్చిందని చెప్పేసి అంటే ఇది ఎడ్జ్ది,
ఎడ్జ్ ఎడ్జ్ భాగము ఫస్ట్ పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వలన మనకు ఫ్రంట్కి వచ్చేసేసి పై క్లాత్ అనేది మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా పెట్టుకుంటే గిన మీకు మిస్ కాకోకుండా నీట్గా వస్తుంది. సో చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అలా కన్ఫ్యూజ్ కాకోకుండా ఇది చిన్న ట్రిక్ అండి అంతే. అంటే మాకు ఎలా చూసుకున్నా పై క్లాత్ వచ్చేసేసి ఒకటే సేపట్టికి వస్తున్నాయి, ఇంకో దానికి వచ్చేటప్పటికి మిస్ అయిపోతుంది అని అంటారు కదా. సో అలా రాకూడదని అంటే ఒక దానికి పైకి ఒక దానికి కిందకు పెట్టినామని చెప్పేసేసానంటే నీట్గా కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనకు పై క్లాత్కి కరెక్ట్గా పై క్లాత్కి వచ్చేటట్లుగా మనకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఆ ఫ్రంట్ పార్ట్కి మంచి మల్లన సో ఓపెన్ చేసి ఇలాగ అటాచ్ చేసేసుకోండి. సో మనం టోటల్గా క్లాత్ని అంతా కూడా ఇలాగ లోపలికి మడిచేసేసుకొని ఈ ఎడ్జెస్ టోటల్గా క్రాస్ బెల్ట్ ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి పర్ఫెక్ట్గా టోటల్గా ఇలాగ అటాచ్ చేసేసినామని అంటే మనకు ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అండి ఇది వచ్చేసేసి. సో అంటే జాయింట్ అనేది మనకు పైన కనిపించదు. సో ఓకేనా, ఇలాగనమాట. చూసారా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా చేసినామని అంటే మనకు బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే ఆ పీసులు బయటికి రాకోకోకుండా మనకు కొన్ని క్లాత్లు అయితే గిన కుచ్చుకుంటూ ఉంటాయి. ఇంకా ఆ ప్రాబ్లం కూడా లేకోకోకుండా కూడా ఇది చాలా బాగుంటుంది. సో కొంచెం ప్రాక్టీస్ చేసినారని చెప్పేసేసానంటే కుట్టడం కూడా చాలా ఈజీ అండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకున్నాం. మనకు ఈ జాయింట్ చేసేటప్పుడు వచ్చేటప్పటికి లోపల క్లాత్ ఆ జాయింట్ కాడ పడుకోకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటా జాయిన్ చేసేయడమే. సో ఇలా అనమాట. సో ఇలా జాయిన్ చేసేసాక రెండు ఉక్సుల పట్టికి మనం రెండు అటాచ్ చేసుకునేటివి సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇవి రెండు అయితే సమానంగా ఉండిపోయినాయి. సో ఇప్పుడు మనం వచ్చేసేసి ఫస్ట్ వచ్చి ఉక్సుల పట్టి వేద్దాం. ఉక్సుల పట్టికి వచ్చేసేసి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకుంటానండి. సో మనకు కింద క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఇలా వదిలిపెట్టేసేసుకొని సో జాయిన్ చేసుకున్నాక కూడా పైన కూడా ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలా. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో కిందకు ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా మనము ఇందాక జాయింట్ ఎక్కడనైతే ఉందో కరెక్ట్గా ఆ లైనింగ్ మీద కుట్టు వచ్చేటట్లుగా సో చూస్తున్నారు కదా, ఇలాగా కరెక్ట్గా లైనింగ్ మీద కుట్టు వచ్చేటట్లుగా వేసుకున్నారని చెప్పేసేసానంటే మీకు నీట్గా ఉంటుంది. లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసినాక కూడా పైకి అనేది కనిపించదు. సో ఎక్కడికైతే కుట్టు అయితే వేసి నింటామో ఆ కుట్టు వరకు మనము ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా. సో ఇప్పుడైతే మనము దారాలు పట్టి వేద్దాం. దారాలు పట్టికి వచ్చేసరికల్లా మనకు చూడండి ఉక్సుల పట్టికి పైనుంచి అడుగున ఫోల్డింగ్ చేస్తాం, దారాల పట్టికి అడుగున పెట్టేసేసి పైకి ఫోల్డింగ్ చేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇలాగా లోపల నుంచి పెట్టుకుంటాం. అంటే మనము తిరగమల్ల సైడ్ జాయిన్ చేసుకోవాలా. సో ఎక్స్ట్రా మనం ఫోల్డింగ్ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంతనే ఫోల్డ్ చేసుకోవాలండి. పూర్తి ఎక్కువ క్లాత్ పెట్టుకోకుండా ఇలాగ కొద్దిగా ఫోల్డ్ చేసుకొని తర్వాత మొత్తం అంతా కూడా ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ మీద మనకు మెయిన్ ఫినిషింగ్ కూడా ఇక్కడే అండి. ఆ ఎడ్జ్ పాయింట్లలో మనకు కుట్లు పడినాయి అని చెప్పేసేసానంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది.
సో ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ వేసుకోండి. ఈ లైన్ ఎందుకోసం అని చెప్పేసేసానంటే మనము కాజాలు వేసుకునేటప్పటికి కూడా కరెక్ట్గా ఆ 2 లైన్ల మధ్యలో మనం కాజాలు అనేది వేసినామనంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలామందికి గ్యాప్ అనేది వస్తుంటుంది కదా, ఆ గ్యాప్ కూడా రాదండి. ఇలాగ చేసుకున్నారని చెప్పేసానంటే చూస్తున్నారు కదా, పెట్టి చూసినా కానీ మనకు అంత పర్ఫెక్ట్గా ఉండాలా. సో ఇప్పుడైతే షోల్డర్ జాయిన్ చేసేద్దాం. సో మన బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ జాయింట్ చేసేసినాం. సో షోల్డర్స్ ఎప్పటికైనా వచ్చేసేసి డబల్ కుట్టు వేసుకోండి. డబల్ కుట్టు వేసుకొని అటు సైడ్ ఇటు సైడు రఫ్ అనేది చేసుకున్నారని చెప్పేసేసానంటే నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ అనేది తొందరగా పోకోకుండా ఉంటుంది. రఫ్ మటుకు కంపల్సరీ చేయండి. సో ఇప్పుడైతే హ్యాండ్ జాయిన్ చేద్దాం. సో హ్యాండ్ జాయింట్ వచ్చేటప్పటికి చూడండి, మనకు నేను చెప్పాను కదా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ షేప్ తీసి నిండేది ఫ్రంట్కి రావాలి అని చెప్పేసి. సో కరెక్ట్గా సెంటర్ కాట్ పెట్టుకోండేది మనకు షోల్డర్ దగ్గర అటాచ్ చేసేసి సో ఇలాగా పెట్టుకుంటూ వచ్చేసేసేయండి నీట్గా. సో సెంటర్ కార్డ్ నుంచి జాయిన్ చేసినారు అని చెప్పేసేసానంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం వర్క్ అనేది సెంటర్లోనే ఉండడానికి కూడా మీకు బాగుంటుంది. చాలామంది స్టార్టింగ్ నుంచి చేసేసినాక మాకు ఎంత కరెక్ట్గా పెట్టినా కానీ సెంటర్ అనేది కరెక్ట్గా రావడం లేదని చెప్పేసి అని అంటారు కదా, ఇలాగ చేశారని అంటే మనకు హ్యాండ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా రాదండి మీకు. సో నీట్గా కూర్చుంటుంది కూడా, హ్యాండ్ కాడ కూడా ముడతలు రాకుండా అవంతా లేకోకుండా కూడా నీట్గా కూర్చుంటుంది. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మటుకు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని చెప్పేసేసానంటే కొద్దిగా లోపలికి కొద్దిగా బయటికి అలాగ వచ్చిందని చెప్పేసేసానంటే కూడా మీకు బ్లౌజ్ అనేది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మొత్తం కుట్టు అంతా కూడా సమానంగా వచ్చేటట్లుగా చూసుకోండి. సో మనకు బ్లౌజ్ అంతా కుట్టడం ఒక ఎత్తు అయితే గిన టోటల్గా ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ కుట్లు వేసుకోవడంలో ఇంకొక ఎత్తు. సో అందుకోసమే చెప్తున్నానండి, జాయిన్ చేసుకునేటప్పుడు ఎగుడు దిగుడులు రాకోకుండా ఉండాలి అని చెప్పేసేసానంటే మనకు హ్యాండ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడైతే బ్లౌజ్కి నేను నడుము పట్టి వేసేస్తా ఉన్నాను. సో మనం పట్టి అనేది అటాచ్ చేసేసాక మనం హెమ్మింగ్ చేయడానికి ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. సో డాట్స్ వచ్చేసేసి నేను ఇప్పుడు డాట్స్ పెట్టేసి నేను ముందే పట్టేస్తానండి, సైడ్ కుట్లు వేసినాక కాదు. సో డాట్స్ పట్టేటప్పటికి షోల్డర్కి కరెక్ట్గా ఎదురుగా తీసుకుంటానండి నేను. సో మా అబ్బాయి క్లిప్ అనేది మిస్ చేశాడు. సో సారీ అండి, ఇదైతే క్లిప్ మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చెప్పాను కూడా, బట్ మిస్ చేశాడు. సో ఇది వచ్చేసేసి షోల్డర్కి ఎదురుగా అండి మనం పట్టేది. సో ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ వచ్చేసేసి నేను ఇది 7 ఇంచెస్ తీసుకుంటా ఉన్నాను. సో మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత లూజ్ తీసేసుకోండి. సో చూసారా, మనకు కరెక్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చేసేసింది. మన లూజ్కి హ్యాండ్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్గా ఉంది.
సో ఇక్కడికి వచ్చేసరికల్లా కిందకి వచ్చేసరికల్లా మీకు కరెక్ట్ లైన్ కాటికి ఉండదండి. ఎందుకని చెప్పేసేసి మనము డాట్స్ పట్టేసింటాం కాబట్టి కంపల్సరీ కూడా ఆ లైన్ మీదకి అనేది మనకు కుట్టు రాదు. సో కాబట్టి మళ్ళీ అక్కడ టెన్షన్ పడొద్దండి. మనం ముందుగానే డాట్స్కి వదిలేసేసి మనము ఎక్స్ట్రా లూజ్కి అనేది లైన్ మార్కింగ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా లైన్ మీదకి వస్తుంది. సో నేను డాట్స్తో కలుపుకొని నేను లూజ్ అనేది పెట్టేసేసుకున్నాను కాబట్టి మనకు కరెక్ట్గా లైన్ మీదకి అనేది కిందకు వచ్చేసరికల్లా ఉండదు. సో ఇలాగా 2 సైడ్స్ సేమ్ మెజర్మెంట్స్ పెట్టేసేసి మనము ఇలా కుట్టు వేసేసుకుందాం. సో మనకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి మొత్తం కరెక్ట్గా ఉంది. ఇంకొక 1/2 ఇంచు లూజే ఉంది. సో నేను ఉండని అని చెప్పేసేసి వదిలేశాను. సో లూజే ఉండని అని చెప్పేసేసి. సో టోటల్గా ఇది మనకు బ్లౌజ్ లుక్ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, బ్యాక్ కావాలని చెప్పేసి అంటే ఆ హోల్ కూడా మనకు కావాలంటే కూడా కటింగ్ చేసుకోవచ్చండి. సో ఫ్రంట్ వచ్చేసి చెప్పాను కదా, నార్మల్ బ్లౌజ్ నార్మల్ కటింగ్లోనే మనకు బోట్ నెక్ అనేది పెట్టేసేసుకున్నారు వీళ్ళు. సో ఫ్రంట్ వచ్చేసేసి బ్యాక్ కంటే కూడా నేను చెప్పాను కదండి కొంచెం డీప్ పెడుతున్నానని చెప్పేసి. సో ఎందుకనంటే కస్టమర్కి కంఫర్టబుల్గా ఉండడము, వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళకి చెప్పిన మెజర్మెంట్స్ని బట్టి చేశాను ఇది. సో హ్యాండ్కి కూడా ఇలాగ హోల్ కావాలంటే హోల్ పెట్టేసి వేరే క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.